ప్రియ ప్రభువును, ప్రియ రక్షకుడును, విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన పరిశుద్ధమైనటువంటి నామములో తిరిగి మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినములో జీవముతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఆయన కృపా పాద సన్నిధిలో కృపా వాక్యాన్ని ధ్యానం చేయుటకు ప్రభు ఈ రీతిగా మరి ఆయన సహాయం చేస్తూ మనలందరూ కూడా సమకూరుస్తూ ప్రభు మన ద్వారా మహిమ తెచ్చుకుంటున్నటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే దేవుని వాక్యాన్ని వింటూ వాక్యం చేత బలపరచబడుతూ వాక్యాన్ని బట్టి భక్తి జీవితంలో ఎదుగుతూ మరి ప్రభుని కనపరుస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నందు దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యమును ధ్యానం చేద్దాం. కీర్తన 14వ కీర్తన 1, 2, 3 చరణాలు. ఇవే మాటలు కీర్తన 53వ కీర్తన మరి 1 నుంచి 3 వరకు అవే మాటలు రాయబడ్డాయి. ఇక్కడ రాయబడినటువంటి మాటల్ని నేను చదువుతున్నాను. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు. మేలు చేయ ఒక్కడునో లేడు. వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ప్రేమగల తండ్రి, జీవము కలిగినటువంటి ప్రభు, జీవాధిపతి, ఈ సమయంలో మీ మాటలు మేము చదువుకున్నాం. మాటల్ని ధ్యానం చేస్తుండగా సత్యములను, మర్మములను, వివరణను దయచేయండి. తద్వారా నాయన సరిచేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి జాగ్రత్త కలిగి మీదట జీవించటానికి మీ యొక్క సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, బుద్ధిహీనులు వాళ్ళు చేసేటువంటి పనులు, మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళు ప్రవర్తించేటువంటి ప్రవర్తన, వాళ్ళ యొక్క దినచర్య ఏ విధంగా ఉంటుంది, వారు దేవుని ఎదుట చేసేటువంటి, ప్రవర్తించేటువంటి, మాట్లాడేటువంటి మాటలు ఎలాగున్నాయి, దానివలన వారు ఏ విధమైనటువంటి స్థితికి దిగజారిపోయి వారు చేతులారా తమను తాము నాశనము చేసుకునేటట్లుగా వారికి వారే మరి ఎలాగైపోతున్నారు, ఏమైపోతున్నారు, అలాగ కావటానికి కారణం ఏంటి అనేది ఈ యొక్క చరణములలో వ్రాయబడినటువంటి మాటలు. వాడు అనుకుంటాడంట, దేవుడు లేడని అనుకుంటాడంట. ఈ అనుకున్నటువంటి వాడు పూర్తిగా వాడికి బుద్ధి అనేది లేనటువంటి వాడు అలాగా అనుకొని
వాళ్ళు తమ హృదయాలలో ఆ విధంగా అనుకుంటూ ఉన్నారు. అలాగ అనుకున్నటువంటి వారు మరి చెడిపినటువంటి వారు. ఆ బుద్ధిహీనత ఆ స్థితికి రావటానికి, అలాగ చెడిపోవటానికి దారితీస్తుంది. అలాగనే వాళ్ళు ఉంటూ వాళ్ళు చేసేటువంటి కార్యాలన్నీ కూడా అసహ్యపడేటట్లుగా అసహ్యమైనటువంటి కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటి వారు మేలు చేసేటువంటి వారు కాదు. మేలు అనేది వాళ్ళ దరిదాపుల్లో మేలు ఉండదు, చెయ్యరు. వాళ్ళు ఒకవేళ వివేకం కలిగి దేవుణ్ణి వెతకుతారేమో, దేవుణ్ణి నేను అని తెలుసుకుంటారేమో అని ప్రభు ఆకాశం నుంచి నరుల్ని పరిశీలిస్తున్నప్పుడు వారందరూ కూడా దారి తొలగి వాళ్ళు బొత్తిగా చెడిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. కనుక మేలు చేసేటువంటి వారు లేరు, ఒక్కడైనటువంటి వారు కూడా లేరు. మేలు చేయరు, మేలు కలగదు. వారు చెడిపోయినటువంటి వారు, త్రోవ తొలినటువంటి వారు. వారి యొక్క కార్యాలు అసహ్యముతో కూడినటువంటివి. కనుక వారిలో పూర్తిగా వివేకము శూన్యమైపోయింది. వీళ్ళ హృదయాలు ఎప్పుడు కూడా దేవుడు లేడు అన్నట్టుగానే జీవిస్తూ చెడిపోయినటువంటి వారుగా, పాడైపోయినటువంటి వారుగా కనిపిస్తున్నారు అనే మాటలు ఇందులో వ్రాయబడ్డాయి. ఈరోజు చెడుతనము అనేది చెడును గురించి చూసినప్పుడు ఒక మానవ జీవితానికి, ఒక విశ్వాస జీవితానికి, ఒక భక్తి జీవితానికి, ఒక మంచి జీవితానికి ఎలాంటి మరి ఇబ్బందులు తెచ్చిపెడతాయో, ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందో అనేది మరి బైబిల్ నుంచి మనం చూసినప్పుడు, బైబిల్లో కీర్తన 92వ కీర్తన 7వ చరణంలో నిత్యము నాశనం నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె మరి చిగురించుదురు, చెడు పనులు చేసేటువంటి వారందరూ కూడా పుష్పించెదరు. వారు నిత్యము నాశనం కావటానికే భక్తిహీనులు గడ్డి వలె బాగా చిగురు కలిగినటువంటి వారుగా ఉంటారు. చెట్టుకి చిగురున్నప్పుడు ఏ విధంగా పచ్చదనమో అందము అలంకరించుకుంటుందో, అలాగా భక్తిహీనుని యొక్క నాశనం కావటానికి, నాశనం ముందు అలాంటి పరిస్థితి కలిగి ఉంటాడు. చెడు పనులు చేసేటి వారందరూ కూడా బాగా పుష్పించేటట్లుగా కనిపిస్తారు. కానీ అది వాళ్ళకి అనిపిస్తుంది, లోకానికి అనిపిస్తుంది ఎంత పచ్చగా ఉన్నారు, ఎంతగా పుష్పిస్తున్నారు అని. కానీ అది కనిపిస్తుంది, కానీ అది వెంటనే అది మాయమైపోవటము, ఆ చిగురుతనము, పుష్పించేతనము అనేది వారిని ఎలాంటి నాశనానికి తీసుకుని వెళ్తుందో, ఉన్న ఫలంగా ఏ విధంగా నాశనం చేస్తుందో అనేది వారికి తెలియదు. కారణము వారు దేవుణ్ణి వెతికేటువంటి వారు కాదు. కారణము బుద్ధిహీనత, భక్తిహీనత. కారణం హృదయములో ఆ విధంగా వాళ్ళు దేవుణ్ణి తెలుసుకునేటువంటి హృదయాలు. అలాగా వారు త్రోవ తొలగిపోయినటువంటి వారు, వివేకం లేక నాశనమైనటువంటి చెడ్డవారు. ఇందులో మరి చూసినప్పుడు, చెడును గురించి చూసినప్పుడు, రెండవదిగా కీర్తన 36వ కీర్తన 4వ చరణంలో వాడు మనసు మీదనే పాప యోచనను యోచించును, వాడు కాని నడతలను నడుచువాడు
చెడుతనము వానికి అసహ్యము కాదు. చూడండి, పడకల మీద ఉండగానే యోచించేటువంటి యోచన పాపముతో కూడినటువంటిది. వాడు ఎలాంటి నడకలు నడవాలనుకుంటున్నాడంటే కాని నడకలు, నడవకూడనటువంటి నడతలు నడుస్తూ వారు మరి చెడుతనము అనేది వారి దృష్టికి ఏమాత్రం కూడా అది వాళ్ళకు అసహ్యము కాదు. అది వాళ్ళ దృష్టికి అది బాగానే ఉన్నది, అది మంచి అనుకుంటా వెళ్తూ ఉంటారు. ఎప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది గురవుతారో, వారికి ఎప్పుడు అపాయం అనేది వాళ్ళకి సంభవిస్తుందో తెలియనటువంటి చెడు నడక నడిచేటువంటి వారు. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనములో, చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. ఈ చెడు చేసేవాడు, చెడు నడతగలిగినటువంటి వాడు దోషము తెచ్చిపెట్టేటువంటి మాటలు మాత్రమే వింటాడు. హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. అబద్ధికుడు దేనికి చెవియొగ్గుతాడు అంటే హానికరమైనటువంటి మాటలకు. చెడు చేసేటువంటి వాడు ఏ మాటలు వింటాడు అంటే దోషపు మాటలు మాత్రమే వింటాడు. ఇవన్నీ కూడా వారి జీవితంలో ఏ కోశాన ఎదుగు బుదుగు లేకుండా నిత్యము అనగగొట్టబడేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాడు. తర్వాత ప్రసంగి 7:7 అంటాడు, అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు. బుద్ధిహీనత ఎందుకు వస్తుందంటే వారు అన్యాయము చేయటానికి ఒడి కట్టుకున్నారు కాబట్టి. లంచం పుచ్చుకున్నట చేత మనసు అనేది చెడిపోతుంది. మనసు చెడిపోవటానికి, బుద్ధి కోల్పోవటానికి అన్యాయము, లంచము అనేది వారి యొక్క పతనానికి అవి మూలంగా ఉన్నాయి. అలాగనే సామెతల గ్రంథం 28:22 ప్రకారంగా చెడు దృష్టి గలవాడు, చెడ్డవాడు ఆస్తి సంపాదించ ఆతృతపడును. తనకు తెలియకుండానే దరిద్రత వచ్చునని వానికి తెలియదు. వాడు తెలియకయే ఆతృత పడుతున్నాడు. దేనికి ఆతృత పడుతున్నాడు అంటే ఆస్తి సంపాదించుకోవాలి, ఆస్తి ఏదో విధంగా కూర్చుకోవాలి, రాబట్టుకోవాలి. ఎందుకు అలాగా అంటే వాడి యొక్క దృష్టే, వాడి యొక్క బుద్ధే, వాడి యొక్క మనసే చెడింది కాబట్టి అలాగా వాడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. అలాగనే యెషయా గ్రంథము 59:4 ప్రకారంగా వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడును గర్భము ధరించి పాపాన్ని కంటున్నారు. ఇలాగా ఈ యొక్క చెడిపోయినటువంటి వారు, బుద్ధిహీనులైనటువంటి వారు, వాళ్ళ ప్రవర్తన, వారి జీవిత విధానము ఈ విధంగా ఉంది. ఇలాగనే ఉంటే ఏమవుతుంది, వాళ్ళు ఏమైపోతారు అని అంటే సంఖ్యాకాండం 32:13 ప్రకారంగా నశించు వరకు వాళ్ళు అరణ్యములో ఏ విధంగా అయితే ఉంచబడ్డారో వారి నశించిపోయి పూర్తిగా నిర్మూలము కాబడినట్లుగా తుడిచివేయబడేటువంటి ఇదికి వాళ్ళు చేర్చబడతారు. రెండవదిగా మరణ శిక్ష అనేది వాళ్ళకు కలుగుతుంది. ద్వితీయోపదేశకాండం 13:5 ప్రకారంగా. 3 చెడుతనము భక్తిహీనులను సంహరించును. వాళ్ళు సంహరించబడతారు. కీర్తన 34:21 ప్రకారంగా. ఈ యొక్క చెడు పనులు చేసేటి వారందరూ కూడా వాళ్ళు చెదిరిపోయి వారి
ఎవరు కూడా లేకుండా చల్లా చెదరం కాబడినటువంటి పరిస్థితికి వస్తారు. 92వ కీర్తన 9వ చరణం ప్రకారంగా. మరి 5వదిగా యెషయా గ్రంథం 47:10 ప్రకారంగా మరి విద్యయు జ్ఞానమును మరి ఏమీ లేకుండా చెరిపివేయబడతారు. వాళ్ళు అలా చెడినటువంటి వారైతే వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళ యొక్క విద్య అన్నీ కూడా ఒక మాటలో తీసివేయబడుతుంది, వారికి లేకుండా పోతుంది. అయితే ఇలాగుండి నాశనం అయిపోవాలా, ఇలాగే ఉండి పతనమైపోవాలా అని వాక్యం అంటలేదు. తిరిగి చెడు నుంచి తొలగి మంచి జరగాలి, తిరిగి నేను మంచిగా జీవించాలి, నా జీవితము బాగుపడాలి అని కోరేటువంటి వారికి దేవుని మాటల నుంచి ఒక 5 మాటలు. 97వ కీర్తన 10వ చరణం, యెహోవాను ప్రేమించు వారందరూ చెడుతనాన్ని అసహించుకుంటారు. చెడుని ఎప్పుడు కూడా అసహించుకోవాలి. చెడుని అసహించుకోవాలంటే దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలంటే ఆయన మాట చొప్పున నడుచుకుంటున్నప్పుడు చెడు, బుద్ధిహీనత, భక్తిహీనత, అవిధేయత, దారి తొలగటము, మరి చెడు పనులలో ఉన్నటువంటి చెప్పున ప్రకారంగా ఎదుగుడు చేయకుండా జాగ్రత్త పడతారు. రెండవదిగా సామెతల గ్రంథం 3:7 ప్రకారంగా, మరి సామెతల గ్రంథం 8:13 ప్రకారంగా యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు చెడుతనాన్ని విడిచిపెడతారు, అసహించుకుంటారు. అలాగా విడిచిపెట్టి అసహించుకున్నటువంటిప్పుడు వాళ్ళ ద్వారములు తెరవబడతాయి. అప్పుడు వాళ్ళ యొక్క బలమును, శక్తిని, ఆరోగ్యం కలిగి వాళ్ళు మంచిగా జీవించగలరు. మూడవదిగా సామెతల గ్రంథం 6:24 ప్రకారంగా దేవుని యొక్క ఆజ్ఞలు, గద్దింపులకు ఎప్పుడు కూడా లోబడి ఉన్నప్పుడు దాన్ని బట్టి దేవుడు గద్దింపులు, సేవకుని గద్దింపులు, తల్లిదండ్రుల గద్దింపులు వారి జీవితాన్ని చెడుకి పోకుండా బాగుపడటానికి. 4వదిగా యథార్థతను బట్టి, నీతిని బట్టి సామెతల గ్రంథం 16:17. అలాగనే మరి బైబిల్ నుంచి యెషయా గ్రంథం 33:15 ప్రకారంగా అందరం బట్టి చెడు అనేది దరిదాపులకు రాకుండా యథార్థత, నీతిని బట్టి వాళ్ళు మంచిగా వర్ధిల్లుతారు. అపోస్తుల కార్యము 8:22 ప్రకారంగా మారు మనస్సు కలిగి ప్రభువును మరి వెతుకుట అనేది చెయ్యాలి. మనస్సు లోకంలో నుంచి ప్రభు వైపుకి మరి మరల్చుకున్నప్పుడు వారి జీవితాలలో చెడు అనేది లేకుండా ఉంటారు. బైబిల్లో చెడు నడత నడిచినటువంటి వారు ఎవరంటే కయ్యోను, ఆదికాండము 4:10-15 వరకు, మరి నోవహు తరము ఆదికాండము 6-7 అధ్యాయాల ప్రకారంగా, సొదొమ గొమొరం ఆదికాండం 19వ అధ్యాయంలో చెప్పినట్లుగా, సంసోను మరి అతను మరి 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 16లో సంసోను ఏ విధంగా చెడుతనం, సొలొమోను 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం చూసినప్పుడు వీళ్ళంతా కూడా దేవుని యొక్క చేత చేయబడినటువంటి దేవుని బిడ్డలే. కానీ వీరు చెడిపోయినటువంటి వారు, త్రోవ తొలిగినటువంటి వారు, దేవుడు లేడు అన్నట్టుగా తమ హృదయాల్లో అనుకొని బొత్తిగా చెడిపోయినటువంటి వారు, మేలు చేసేటువంటి వారుగా కాకుండా, మేలు పొందుకున్నటువంటి వారు కాకుండా, ఎటు కాకుండా పతనమైనటువంటి జీవితాలు. అయితే మంచిగా నడుచుకున్నటువంటి వారు బైబిల్లో యేసేపు ఆదికాండం 39:9 అధ్యాయం మొత్తం చూసినప్పుడు, ఇస్సాకు ఆదికాండము 26వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎట్లాగ నడుచుకున్నాడో, దానియేలు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మనం చూసినప్పుడు, 1వ అధ్యాయం చూసినప్పుడు మరి ఎలాగ నడుచుకున్నారో, హిజ్కియా యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో
తన జీవితాన్ని ఏ విధంగా దేవుని ఎదుట సరి చేసుకొని నడిచాడో. మరి మొదటి సమూయేలు 2-3 అధ్యాయాలు మరి దేవునిలో ఏ విధంగా నడుచుకున్నారు. ఈరోజు మరి దేవుని వాక్య ప్రకారంగా మనం ఎలాగుండాలని వాక్యం చెప్తుంది. చెడు చోటు చేసుకోవటానికి, చెడిపోవటానికి కారణాలేంటి, ఆ చెడు నుంచి బయటపడి బాగుపడటానికి ఏం చేయాలా, ఈ విషయాలు మనం వాక్యం నుంచి తెలుసుకున్నాం. కనుక ఈ వాక్యాన్ని బట్టి మనమంతా కూడా చెడును విసర్జించి మనం మనసును దేవుని వైపు త్రిప్పుకొని మన హృదయాలలో, తలంపులలో, మనలో ఎల్లవేళలా ఆయన సన్నిధి, ఆత్మ నింపుదల, నడుపుదల అనేది ప్రభు ఇచ్చినట్లుగా, అలాగా భక్తులు ఏ విధంగా మరి దేవుని ఎదుట మంచిగా నడుచుకొని దేవుణ్ణి వెతికేటువంటి వారుగా, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా, దేవుని మార్గములో బుద్ధి కలిగి వాళ్ళు ప్రవర్తించి ఎలాంటి మేళ్ళు పొందుకున్నారో, ఎలాంటి మేళ్ళు వాళ్ళ వలన జరిగిందో అనేది బైబిల్ నుంచి మనం తెలుసుకున్నాం. అలాగా ప్రతి బిడ్డ కూడా ఒకవేళ లోటుపాట్లు, అలాంటి బలహీనతల్లో ఉంటే ప్రభు వారిని అందరూ కూడా విడిపించి తిరిగి వారందరూ కూడా బాగుపరుచునుగాక. ఆమెన్. ప్రేమాస్వరూపి, దయగలిగినటువంటి ప్రభు, నిత్యముగా వాత్సల్యము చూపించేటువంటి తండ్రి, నూతన పరిచేటువంటి కృపను బట్టి స్తుతిస్తున్నాం. ఈ దినాన మరి మనిషి జీవితంలో ఎలాంటి జీవితము ఎలాగ జీవిస్తున్నాడో అనేది మీ మాటలో నుంచి తేటగా బయలుపరిచారు. అవన్నీ కూడా బిడ్డలు వింటుండగా, ఆ బిడ్డలు అర్థం చేసుకుంటుండగా, నిర్ణయం తీసుకుంటుండగా, సరి చేసుకొని దారిలో నడుస్తుండగా, మీ అందు భక్తి, ప్రేమ కలిగి లోబడి వారు అనుసరిస్తుండగా మీ కార్యములు జరగటానికి ద్వారములు తెరవండి. బిడ్డలను బలపరిచి నీ నామ మహిమ కొరకు వర్ధిలింపచేయమని ప్రతి బిడ్డను, కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తుండగా ఘనత వహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తొట్టిల్లకుండా కాపాడేటువంటి పరమందు తండ్రి ప్రేమ, మన కొరకు ఈ లోకానికి రిక్తినిగా వచ్చి కృపా సత్య సంపూర్ణుడుగా మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, నిత్యముగా రాకడకు సంగముగా సిద్ధపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, మాటలు వింటున్న బిడ్డలకును ఈ మాటలు ఎంత దూరం వెళ్తుందో, ఎంతమంది బిడ్డలు వింటున్నారో, ఎంతమంది జీవితాలు బాగుపడుతున్నాయో, మరి అట్టి వారి యొక్క కుటుంబాలకును, వారి జీవితాలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచునుగాక. మీకందరూ కూడా దైవాశీస్సులు కలుగునుగాక. ఆమెన్.